నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల వాళ్ళ అన్నయ్య పైన ఏ విధంగా దూసుకెళ్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం విమర్శల పరంగా. సో దానికి ఇప్పుడు సురేఖ గారు, కొండా సురేఖ గారు కూడా సాయం పడతాను అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి నేను కూడా క్యాంపెయిన్స్ చేస్తాను అన్నట్టు రెడీగా ఉన్నట్టు మనకి చెప్పడం జరిగింది. సో అధిష్టానం నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చిందనంటే కొండా సురేఖ గారు కూడా ఆంధ్ర రాజకీయాలు అడుగు పెట్టబోతున్నారు. మరి అంశానికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్ పైన ఏ విధంగా దూసుకెళ్తుందో విమర్శల పరంగా మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది విమర్శల పరంగా. సో దానికి ఇప్పుడు తనకి తోడుగా కొండా సురేఖ కూడా తోడయ్యారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ గారు కూడా చెప్పడం జరిగింది. సో అధిష్టానం నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాలకు వెళ్ళి నేను షర్మిలకి సపోర్ట్ చేస్తాను అంటే, అంతేకాకుండా వైఎస్ గారితో అనుబంధం ఎలా ఉండేది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మెన్షన్ చేశారు. అసలు రాజకీయాల్లోకి నేను రావడానికి కారణమే వైఎస్ గారు, ఆయనే నన్ను అంతా కంప్లీట్గా నన్ను క్రియేట్ చేశారన్నట్టుగా ఆవిడ చెప్పారు. సో దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా షర్మిలా గారిని పిసిసి చీఫ్గా అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేయడం అయితే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థే, కాంగ్రెస్ ప్రజాప్రతినిధే, కాంగ్రెస్లో ఉన్న నాయకుడుగానే ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన అత్యంత బలమైన ముఖ్యమంత్రుల్లో రాజశేఖర రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. సో దట్టు ఆయన కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. రెండుసార్లు కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెను పీసీ చీఫ్ చేయడానికి అధిష్టానం నిర్ణయం ఎలాగైతే తీసుకుందో, చాలామంది తెలంగాణలో ఎస్పెషల్లీ ఉండే కాంగ్రెస్లో ఉండే సీనియర్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా షర్మిలా గారికి ఫుల్ సపోర్ట్గా వినబడుతున్నారు. ఎందుకంటే ఎంతకుముందు వార్తలు కూడా వినబడినప్పుడు ఎలా వినిపించాయంటే, షర్మిలా గారు ఏఐసిసిలో కీలక పదవి ఆశించారని, దానికి పిసిసి చీఫ్ అయితే తోసిపుచ్చారు. అంటే ఫర్దర్గా అన్నతోనే పోటీ పడాలి, లేదా అన్న మీద విమర్శలు చేయాలి, కుటుంబంలో పొరపచ్చాలు ఉన్నాయి ఇప్పటికే అనే ఉద్దేశంలో, మరే ఇతర కారణాల వల్ల ఆవిడ దాన్ని కొద్దిగా తోసిపుచ్చారు. కానీ అధిష్టానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్గా నేను తీసుకుంటాను, నేను అవసరమైన అన్ని హంగులు ఆర్భాట్లు ఏ అవసరం అవన్నీ కూడా సమకూరుస్తానని చెప్తూనే ఆవిడ పీసీసీ చీఫ్ చేయడానికి అధిష్టాన నిర్ణయం తీసుకోవడంలో కీలకమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారని కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. సో ఇప్పుడు ఆయనతో పాటు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఉండే పరివారము, ఆయన మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా షర్మిలా గారికి సపోర్ట్ చేయాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, పక్క తెలుగు రాష్ట్రంలో కాంగ్రెసు బాగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ని మరలా ఊపిరిపోసి పైకి లేపాలి. కాంగ్రెస్ అనేది తెలంగాణకి న్యాయం చేసింది, ఆంధ్రాకి అన్యాయం చేసింది అనే ఏదైతే ఫీలింగ్ ఉందో ఆంధ్ర ప్రజల్లో, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి కనీసం సీట్లు సంపాదించుకోకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలా గారికే అవుతుందనేది బలంగా నమ్మిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకరు, రేవంత్ రెడ్డి గారి టీం కూడా అదే మాట నమ్ముతున్నారు. కొండా సురేఖ గారే కాదు, కొండా సురేఖ దంపతులు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక వెలిగిన వ్యక్తులు వాళ్ళు. ఇద్దరు దంపతులు కూడా మంచి నేమ్ ఫేమ్ ఉండేది. ఎస్పెషల్లీ సురేఖ గారు మంత్రిగా కూడా చేయడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడడం మనం చూసాం. అక్కడ పరిపాలన బాగలేదు, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇక్కడ కేసీఆర్ గారిని అండ చూసుకొనే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సపోర్ట్తోనే ఆయన అలాగ ఉన్నట్టున్నారు, కానీ అక్కడ ఆయన విధి విధానాలు అయితే బాగలేవు అన్నట్టుగా ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్నట్టు మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కూడా జరిగింది సురేఖ గారు. ఇంకే తెలంగాణ మంత్రులు కూడా అంతగా విమర్శించలేదు, కానీ సురేఖ గారు విమర్శించారు. సో ఇప్పుడు ఎలాగో సురేఖ గారు ముక్కుసూటిగా వెళ్ళి ఆ వాగ్దాటితో ఎలాగైతే విమర్శిస్తారో, ఆబ్వియస్లీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు షర్మిలాకి సపోర్టుగా సురేఖ గారిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుండి గమనించిన వ్యక్తిలో సురేఖ గారు ఒకరు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏ స్థాయిలో ఉండేవారు రాజకీయాల్లో, ఫస్ట్ కడప ఎంపీగా వచ్చిన వ్యక్తి, ఈరోజు ముఖ్యమంత్రి అయితేనేమి అతను పుట్టుపూర్వతలన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి సురేఖ గారు అయితే బాగుంటుంది, రేపొద్దున విమర్శనాస్త్రాలు కూడా సంధించడానికి బాగా ఉంటుందని చెప్పి అధిష్టానం ఈవిడ పేరు ప్రపోజ్ చేసినట్టుగా
చాలా వార్తల్లో చూస్తున్నాం. ఆవిడే స్వయంగా కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా అధిష్టానం ఆర్డర్సే తరువాయి. నెక్స్ట్ ఆవిడ వెళ్ళి షర్మిలా గారు సపోర్ట్ ఇస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు కదా, షర్మిలమ్మ గారికి సపోర్ట్ అవసరము రాజకీయ పరంగా అంటే మా పార్టీ అధ్యక్షురాలు ఆవిడ, మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, షర్మిలా గారికి సపోర్టుగా ఉండాలని అధిష్టానం ఒక్క ఆర్డర్ అయ్యకపోయినా ఆవిడ కాకితో కబురు పెట్టినా మేము సిద్ధంగా ఉంటాము. ఆవిడ వెనక మేము సిద్ధంగా ఉండి ఆవిడకి ఏం అవసరమో, ఏ అవసరాలు ఉంటాయో అన్ని రకాలుగా కూడా మేము అస్త్రశస్త్రాలు ఆవిడకి అందించడానికి సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రిగా చెప్పారు. కాబట్టి అధిష్టానం కూడా సపోర్ట్గా ఉండమని కూడా చెప్తుంది. కాబట్టి సురేఖ గారు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సురేఖ గారు ఎందుకంటే అక్కడ కొంచెం అంటే షర్మిలా గారు యాజ్ ఎ ఫిమేల్గా ఇంకో ఫిమేల్ని పెడితే సపోర్ట్గా కూడా ఉంటుంది. ఫిమేల్ చేసే వాగ్దాటి ఏదైతే ఉంటుందో సురేఖ గారికి కూడా కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి కాబట్టి విమర్శలకు కానీ ఆవిడ వ్యాఖ్యలకు కానీ అలాగే ప్రచారానికి కూడా సురేఖ గారు అయితే బాగా సూట్ అవుతారని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుంది. అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది సురేఖ గారు రావడం. అంటే ఇప్పుడు సురేఖ గారు షర్మిల గారికి సపోర్ట్ చేస్తాను, ఆవిడకి తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది. సో ఇదే కోవలో ఇంకా చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉందా రాబోయేటువంటి రోజుల్లో షర్మిలకి సపోర్ట్ చేయడానికి? అంటే పాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేవీపీ గారు ఉన్నారు. కేవీపీ గారు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ బంధువు, పైగా కాంగ్రెస్లోనే ఇప్పటికే ఉన్నారు. ఆయన ఎక్కడ కనబడకపోయినా చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. కాంగ్రెస్లో ఉండే కోవర్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుంటారు కేవీపీ అంటారు, కానీ అందులో నేను వాస్తవం లేదు. ఎందుకంటే కేవీపీ గారు ఇప్పుడు రంగంలోకి దిగి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు సపోర్టుగా ఉండేవాళ్ళో వాళ్ళందరి లిస్ట్ కూడా మళ్ళీ కేవీపీ గారు బయటికి తీసుకొచ్చి షర్మిలాకి మ్యాప్ పాయింట్ కూడా ఇచ్చేశారని కూడా వార్తలు వింటున్నాం మనం. రేపు ఆవిడ ప్రచారానికి ఎలా వెళ్ళాలి, ఎవరెవరితో కలిస్తే ఈవిడికి ఎంత ఫెచ్చింగ్ అవుతుంది, ఎంత హైప్ వస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కన్నా షర్మిలా గారంటేనే ఎక్కువ ఇష్టమని. సో ఆల్రెడీ కేవీపీ గారు రాజశేఖర రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఏది ఇష్టమో కేవీపీ గారు అదే చేస్తారు. ఖచ్చితంగా బెడ్ అంటే ఇష్టం కాబట్టి బెడ్ వైపు నిలబడతాడు ఆయన. విజయమ్మ గారి తల్లి విజయమ్మ గారి షర్మిలా వైపు ఉన్నప్పుడు కేవీపీ గారు కూడా ఖచ్చితంగా షర్మిలా వైపే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన కూడా ఆల్రెడీ మ్యాప్ పాయింట్ ఇచ్చారని కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అది వాస్తవం అయ్యిండొచ్చు కూడా. రేవంత్ రెడ్డి గారేంటి, సురేఖ గారేంటి, కేవీపీ గారు లాంటి సీనియర్లు కూడా షర్మిలా వెంట ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే టీడీపీ జనసేనకి నష్టం కాదు, కానీ వైసీపీ ఓటింగ్ మాత్రం చీలిపోయే అవకాశం కనిపిస్తుంది. షర్మిలా గారు కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయట్లేదు. ఎంతసేపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం వైఫల్యాలు, బీజేపీతో కుమ్మక్కవడం వల్ల ఇది సరిగ్గా సాధించుకోలేకపోయిందనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ఈయన మీద కేసులు ఉన్నాయని కానీ ఈయన లక్షల కోట్లు తిన్నారని కానీ ఎక్కడే మాట్లాడలేదుగా. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎక్కడ పర్సనల్ అటాక్ ఏం చేయట్లేదు వైసీపీ వాళ్ళు. వీళ్ళు చేస్తున్నారు. ఆవిడ షర్మిలా శాస్త్రి అని, మురుసుపల్లి షర్మిలా గారని, ఆవిడ రాజశేఖర రెడ్డి అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడకూడదని రకరకాలు చేస్తున్నారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూతురు కూడా కాదు, మీ నాన్న ఎవరు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. మరి రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందంటే మొన్న 2019 నుంచి మరీ టూ మచ్ అయిపోయింది. వ్యక్తిగతంగా ఫ్యామిలీ లేడీస్ని తీసుకురావడం, వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనడం, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ చేయలేదురా అని అంటే దత్తపుత్రుడు అనడం, ఇట్లాంటి విమర్శలు అయిపోతున్నాయి తప్ప అసలు విషయం చెప్పట్లేదు. కాబట్టి షర్మిలా గారికి ఇంకా సురేఖ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వస్తారో చూస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్. అవును. సో అందులో వైఎస్ గారి హయాంలో చాలా మంది వాళ్ళ కెరీర్ని రాజకీయంగా పెంచుకోవడం జరిగింది. అందులో సురేఖ గారు కూడా ఉన్నారు. ఆ విషయం ఆవిడ చాలాసార్లు మెన్షన్ చేశారు కూడా. సో అదే రెండోసారి రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కూడా సుమారుగా 294 స్థానాలకు 77 స్థానాలు కేవలం రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేసిన వాళ్ళకే సీట్లు కేటాయించారట. ఆ 77 సీట్లు కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిపించుకున్నారు 2009లో. ఆ పేర్లు అనవసరం. అంటే అంత ఇమేజ్ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి. చాలామందికి మీరు అన్నట్టు రాజకీయ భిక్ష కూడా పెట్టడం జరిగింది ఆయన. సో ఆ ఇమేజు, ఆ సానుభూతి ఏదైతే ఉందో ఆ బిడ్డ మీద కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అరే మన రాజన్న బిడ్డరా, ఈమెకు సపోర్ట్ ఇవ్వాలి, మనం ఉండాలని ఫీలింగ్ ఉంటుంది కదా. ఎంతో కొన్ని ఎథిక్స్ అయితే ఉంటాయి. సో ఇంతకు ముందు కూడా అలానే వచ్చింది యాక్చువల్ 2019లో. సో ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు కూడా అందరూ అలాగే ఆదరించారు. సో ఇప్పుడు మళ్ళీ ఆదరిస్తున్నారు అందరూ కూడా. సో ఇప్పుడైతే కొండా సురేఖ గారు అయితే రావడం జరిగింది, సపోర్ట్ ఇస్తాను అని వైఎస్ షర్మిలకి. మరి రాబోయే రోజులు ఇంకెంతమంది సీనియర్ నాయకులు వైఎస్ షర్మిలకి సపోర్ట్గా నిలబడతారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.